హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'భవానీ వంట రుచులు'. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే ఉప్మా పెసరట్టు. కావాల్సిన పదార్థాలు: పెసర గింజలు, బియ్యం, శనగపప్పు ఇవన్నీ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో అల్లం, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న పెసళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు, అల్లం కొమ్ము, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఏగించుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని ఉప్పు, కొత్తిమీర, ఉప్మా రవ్వ వేసి మిక్స్ చేసుకొని అది దగ్గర పడ్డాక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పెసల దోస వేసుకోండి. తర్వాత చుట్టూ ఉల్లిపాయలు వేసి దాంతో పాటు ఉప్మా కూడా వేసి ఉప్మా పెసరట్టు అల్లం చట్నీతో అద్దిరిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.